కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. 2 రోజుల పాటు ఇక్కడే మకం వేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. వరుస సభలతో ఫుల్ బిజీగా గడపనున్నారు. ఇక రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటిస్తారు. 2 రోజుల పాటు తెలంగాణలోనే ప్రియాంక గాంధీ ఉండనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిలో ప్రియాంక సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తాండూరులో ప్రియాంక సభ నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 6:30 సికింద్రాబాద్లో ప్రియాంక రోడ్ షో నిర్వహిస్తారు. ఇక ఎల్లుండి నర్సాపూర్లో ప్రియాంక బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. 2 రోజుల పాటు ఇక్కడే మకం వేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతారు. వరుస సభలతో ఫుల్ బిజీగా గడపనున్నారు. ఇక రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటిస్తారు. 2 రోజుల పాటు తెలంగాణలోనే ప్రియాంక ఉంటుంది. రేపు ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిలో ప్రియాంక సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తాండూరులో ప్రియాంక సభలో పాల్గొననున్నారు. ఇక రేపు సాయంత్రం 6:30 సికింద్రాబాద్లో రోడ్ షో నిర్వహిస్తారు. ఎల్లుండి నర్సాపూర్లో ప్రియాంక బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. దాదాపు 2 రోజుల పాటు తెలంగాణలో ప్రియాంక గాంధీ కూడా పర్యటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారు కలిగినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో వచ్చే దిశగా కూడా అనేక ప్రయత్నాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ తో పాటు ఇంకా అనేక అంశాలపై కూడా ప్రియాంక గాంధీ ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే రేపు 3 సభల్లో ప్రియాంక గాంధీ ప్రసంగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయం 11 గంటలకి ఎల్లారెడ్డిలో ప్రియాంక గాంధీ ఈ యొక్క సభలో కూడా పాల్గొంటారు. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి తాండూరులో నిర్వహించినటువంటి సభలో కూడా ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారు. రేపు సాయంత్రం మాత్రం 6:30 అంటే సాయంత్రం సికింద్రాబాద్ లో ప్రియాంక గాంధీ రోడ్ షో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాటును కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఒకవైపు ప్రియాంక గాంధీ కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలన్నీ ఈ వారం రోజుల పాటు తెలంగాణలో పర్యటించేటువంటి విధంగా పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తయారు చేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు రోడ్ షోకి సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, ఈ సభలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక జిల్లాలో కూడా రోడ్ షోలతో పాటు పెద్ద ఎత్తున సభలకు నిర్వహించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం వచ్చే దిశ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ.